పవనాలు సార్ మీద, బాలయ్య మీద, చంద్రాలు మీద జగనన్న ఆడోలను నిలబెట్టినట్టు ప్రధాని మోడీ సార్ మీద ఓ ట్రాన్స్జెండర్ పోటీ చేస్తున్నది. మోడీ సార్ వారణాసికెళ్లి ఎంపీగా పోటీ చేస్తుండు కదా, ఇక ఆయన మీద అఖిల భారత హిందూ మహాసభ తరపున హేమాంగి సఖీ మాత అనే ట్రాన్స్జెండర్ పోటీకి నిలబడ్డది. ఈమెది కూడా సొంతూరు గుజరాత్ లో వడోదరనేనట. ఈమె దునియాలే భగవద్గీతను బోధిస్తున్న మొట్టమొదటి ట్రాన్స్జెండర్. ఖాందాన్ అంతా శ్రీమంతులే అయినా ఆధ్యాత్మిక భక్తురాలుగా మారిపోయి హిందుత్వ నినాదమే ఊపిరిగా చేసుకుని ఈమె భగవద్గీత బోధన చేస్తుంది. ఇక ఇప్పటిదాకా 2 ఎన్నికలలో మోడీ మీద ప్రధాన పోటీదారులుగా ఇటు షీపూర్ పార్టీ వాళ్ళు ఉన్నారు, అటు సమాజ్వాదీ పార్టీ వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళంతా సెక్యులర్ భావజాలంతో పోటీ చేసిన వాళ్ళు. అట్లే వరకల హిందుత్వాన నినాదం ఏకమొత్తంగా బీజేపీ పరమైంది. కానీ ఇప్పుడు హిందూ మహాసభ బీజేపీకి పోటీగా అభ్యర్థులు నిలబెట్టుడు, అందులో హేమాంగి సఖీ మాత సొంటి ట్రాన్స్ ముంగటికి తెస్తుతోని జర పోటీ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నది. బీజేపీ భావజాలంతో హిందూ మహాసభ ఉన్నా ఎందుకు ప్రధాని మోడీ పైన పోటీ పెడుతుంది అన్నది కూడా ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఇట్లా మోడీ మీద ట్రాన్స్జెండర్ నిలబడుతుందన్న వరకల ఎవరి హేమాంగి సఖీ మాత అని నెటిజన్లు ఇప్పుడు ఆమె కోసం తెగ సెర్చ్ చేస్తున్నారు. మరి దునియాలనే బలమైన నేతగా పేరు పోయిన మోడీకి ఎదురుపోవడంటే బుల్లెట్ రైలుకు ఎదురుపోయినట్టే. మరి చూడాలి ఏమైతుందో ఇక.